హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఈజీగా అండ్ 10 మినిట్స్లో సింపుల్గా అయిపోయే చికెన్ రెసిపీని చూపిస్తాను. దానికోసం చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని తర్వాత ఇలా కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఈ చికెన్ పీసెస్ అన్నీ వేసాక కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని క్యాప్ పెట్టేయాలి 5 మినిట్స్. నెక్స్ట్ ఒక బ్లెండర్ తీసుకొని దాంట్లోకి వెల్లుల్లి చూపిస్తున్నాను కదా, వెల్లుల్లి రెబ్బలు అండ్ బాగా కొంచెం మంచి కారం తీసేసుకొని, కారం బాగా స్పైసీగా ఉండాలండి, ఆ కారం తీసుకొని బ్లెండ్ చేసేసుకొని పెట్టుకోవాలి పక్కకి. ఇట్లా చికెన్లోని వాటర్ అంతా పూర్తిగా పోయే వరకు చూసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత నేను ముందు చూపించాను కదా వెల్లుల్లి కారము, అది వేసేసుకొని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. అది మిక్స్ అయ్యాక ఒక 2-3 మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లేసి తినేసేయటమే. ఇది పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.